మీకు నేను 10 రూపాయలు ఇచ్చేది ఉంటే నాగేంద్ర కుమార్ గారు ఆఫీసులో లేరు అని అంటే ఆయనకు ఫోన్ చేసి ఆయన ఫోన్పేనో గూగుల్ పేనో కొట్టాలి. ఆయన అందుబాటులో లేడంటే నాగేంద్ర కుమార్ గారు ఇల్లు వెతుకొని ఇంట్లో ఇచ్చేస్తా, మేడం గారికి ఇచ్చేసి మేడం ఇట్లా ఇవ్వండి. అంతటి స్వభావం నాది. అదేలేండి. నాకు వచ్చేది ఉంటే కూడా నేను అదే పాలసీ పాటిస్తాను. అదేలే, అది తప్పు కదా. కాదు అంటే నేను మీరు అనే దానిలో ఇప్పుడు ఎందుకు మీరు అడిగి తీసుకోలేకపోయారా, లేదా వాళ్ళు ఇవ్వలేదా, ఇవ్వకపోయినా మీరు ఊరుకోవాల్సి వచ్చిందా, నోరు మూసుకోవాల్సి వచ్చిందా? ఇస్తామని అంటారు సార్, ఇవ్వరు. అయిపోతుంది సార్, ఇస్తామని అంటారు, ఇవ్వరు. దాన్ని మనం ఇక్కడ ఇంకోటి కూడా ఉన్నది సార్, ఇక్కడ ఇది అడిగితే మనకు ప్రమాదమే. అది కూడా ఉంది మళ్ళీ. ఎలా మనకు మళ్ళీ రిపీట్ ఉంటుందో ఉండదో అడగటం వల్ల. అవి కూడా కొన్ని ఉన్నాయి చూసి అంటే ఇప్పుడు మరి మహామహులందరూ కూడా అందరూ సరే దాన్నే ఉంది. ఇండస్ట్రీలో అల్లు రామలింగయ్య గారు, కైకాల సత్యనారాయణ గారు, రాపూర్ అలాంటి సూపర్ స్టార్స్ ఒక పెద్ద ఆయన ఏదో అన్నట్టున్నాడు, నా దగ్గర బౌన్స్ అయిన చెక్కులు పనికిరాని చెక్కులు అన్నీ ఇక్కడ నుంచి పరిస్తే మద్రాసు దాకా పోతాయో, ఇక్కడ నుంచి మద్రాసు దాకా పోతాయో రోడ్డు మీద అన్నాడు ఆయన పరిస్తే. అదే ఆ విధంగా అట్లాగా అదే కెరీర్ కదా సార్. నేనేమంటానంటే సార్, ఇది తప్పు. సిస్టమ్ ఎక్కడైనా మారాలి సార్, ఎవరైనా మారాలి. మీరు 10 అడిగినప్పుడు 10 ఇవ్వకపోయినప్పుడు మీ అంతటా మీరే 5, 2, 3, 1, 9 ఒప్పుకున్నప్పుడు ఆ ఒప్పుకున్న డబ్బులు ఇవ్వాలి అన్నది నా ఆలోచన. నేనేమో వెంబడి తీసుకుంటాను సార్, వెంటబడతాను సార్, నేను చాలా వెంటబడతాను. మరి ఇంకేంటి మీకు ఇబ్బంది? వెంబడిపడైనా తీసుకుంటారు కదా మీరు. అంటే అప్పటికి కొన్ని పోతున్నాయి, పోతున్నాయి, కానీ అది తప్పు అని నేను అంటాను. అదే నా ఒక తరఫున అంటానండి, నేను అందరి తరఫున. అదే లేదు, తప్పే కదా. ఇది ఒక దీంట్లో నిర్మాత గారు నాకు తెలిసి ఆలోచనలో ఉండరని నా అభిప్రాయం. ఏ ఆలోచనలు? ఎగ్గొట్టాలని ఆలోచన ఉంటారని నేను అనుకోను. అంటే మీరు చెప్పేది మిడిల్ ఎక్కడ జరుగుతుందో నాకు తెలియదు, ఎక్కడ జరుగుతుందో నాకు తెలియదు. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్. ఎందుకంటే ఏ నిర్మాత కూడా డబ్బులు అంటే ఆయన అనుకుంటుండొచ్చు, తక్కువ బడ్జెట్ తక్కువ ఖర్చు పెట్టండి అయ్యా, తక్కువ బడ్జెట్లు చేద్దాం, కొంచెం చూసుకొచ్చి చేద్దాం అని చెప్పేసి అంటుండొచ్చు తప్ప ఆయనకు మీద ఎగేద్దాం, ఈయనకి ఎగరేద్దాం, వాళ్ళకి ఇవ్వకుండా చేయండి అని అయితే అన్నారు అనుకుంటాను. అదే అన్నారు సార్, అటువంటి ఆలోచన ఎందుకు ఉంటుంది. అదేలేండి. అంటే ఇప్పుడు మన టాపిక్ ఇది. అవును, అంటే ఇన్ జనరల్ నేను మనకు ఈ పని కాలము డబ్బు విషయం అదేలేండి. అదే ఇప్పుడు మాట్లాడుకునేటప్పుడు ఫ్రెండ్స్ టీ స్టాల్లో కూర్చొని మాట్లాడుకున్నప్పుడు కూడా ఎక్కడో ఒకటి టాపిక్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇది బహిరంగ రహస్యం. బహిరంగ రహస్యాలు ఒకటిను, అసలు కంటెంట్ మొదలయ్యే ముందు కొంచెం మంచింగ్ మాటలు కొన్ని ఉంటాయి. ఆ మంచింగ్లోనే మీరు చాలా పెద్ద మంటలు రేపే మాటలు చెప్పారు మంచింగ్లో. అయితే ఇప్పుడు మీ కెరీర్ ప్రారంభమయ్యి మధ్యలో రెండేళ్ళు దాదాపు 3 ఏళ్ళు ఉందనుకోండి. కరోనా ఎఫెక్ట్ ఇండస్ట్రీ మీద బాగుంది. తర్వాత మీ క్యారెక్టర్లు మీరు బాగా రైజ్ అయ్యి ఆఖరిని ఒకే రోజు 3 సినిమాలు రిలీజ్ అయ్యాయి మీవి. అవును సార్. వెంకటరామాయణ తాలూకా, ఓ సుకుమారి, మిస్టర్ మిడిల్ క్లాస్, మన రాజేంద్ర ప్రసాద్ గారు, శ్రీకాంత్ లై గారు వాళ్ళు చేసింది. ఎగ్జాక్ట్లీ. దాంట్లో చాలా మంది ఉన్నారు సార్. ఆది గారు, అబ్బో చాలా పెద్ద ఫుల్ కాస్టింగ్ అది, మొత్తం పెట్టారు ఫుల్ కాస్టింగ్. సో మీరు ఈ మధ్య రోజుల్లో దాదాపుగా ప్రతి సినిమాలోని మీరు ఉండేటట్టుగానే సెట్ అవుతున్నాయి. అవును సార్, అవును సార్. చాలా వరకు నేను నా దగ్గరికి వచ్చిన ప్రతి సినిమా చేస్తున్నాను సార్ నేను. అంటే ఏంటి మీరు సినిమా పిచ్చితో ఇండస్ట్రీలోకి వచ్చిన వాళ్ళు రిటైర్మెంట్ అయ్యే వరకు? సినిమా పిచ్చి కాదు నాకు. సినిమా పిచ్చి అంటే సినిమా పిచ్చి అని మీరు ఎట్లా దాన్ని కాయిన్ ఇచ్చేయకూడదు. కాదు విశదీకరణ. అంటే నేరేషన్ ఏంటి సినిమా పిచ్చి అంటే ఒక కెరీరు ఉద్యోగం చేస్తున్నప్పటికీ కూడా దాని మీద అంటూ ఒక ఇంట్రెస్ట్ పెట్టుకుని రిటైర్ అయిన తర్వాత దాన్ని పర్స్యూ చేసుకుని దాన్ని కెరీర్గా మార్చుకుని ఈ రోజున దానికి ఎంత ప్రయత్నం కావాలండి? పిచ్చి అంటే నెగిటివ్ సెన్స్ కాదు, నాకు అర్థమైంది. అంటే నేను మిమ్మల్ని వివరణ ఎందుకు అడిగానంటే, సినిమా పిచ్చి అంటే కొంతమందికి సినిమాలు చూడటం ఒక అలవాటు, సినిమాలకు రాయడం అలవాటు, లేకుంటే అదే పదిగా సినిమా గురించి ఆలోచించడం ఒకటి, అదొక పిచ్చిలాగా వ్యవహరించడం అనేది ఉంటుంది కదా. కానీ ఇంతకుముందు మీతో నేను ప్రస్తావించినట్టుగా గత ఇంటర్వ్యూలో జన్మతహానే నేను ఒక నటుడి అనేటువంటి ఫీలింగ్ నాలో ఉంది సార్, నాలో. కాబట్టి ఎప్పటికైనా ఏ నాటికైనా నేను డెఫినెట్గా తెలుగు సినిమా రంగంలో ఒక నటుడిగా నిలబడాలి. అది ఒక ప్రముఖ నటుడు, ప్రతిభావంతుడైనటువంటి నటుడు అనిపించుకోవాలి అనేటువంటి కోరిక నాలో ఉంది సార్. దట్ ఈస్ ఆల్మోస్ట్ ఎడిక్షన్ అండి. అందుకే మీరు ఇంతకుముందు మరి సర్వీస్లో మీరు ఎలా కంట్రోల్ చేసుకోగలిగారు, మీతో ఎలా సాధ్యమైందని కూడా మీరు లాస్ట్ నేను ఎందుకంటే మనది రిపీటెడ్ చూస్తుంటాను ఇంటర్వ్యూస్.
ఆ విధంగా నాకు ఎందుకు కంట్రోల్ చేసుకోగలిగానంటే నా సమాధానము నేను సరిపుచ్చుకున్నాను సార్. నా ఒక సమాధానం నాకు దొరికింది. ఆ సమాధానంతో నేను సరిపుచ్చుకున్నాను, కంట్రోల్ చేసుకున్నాను. ఎందుకంటే సినిమాల్లో వేషము పుట్టిన పాపకి ఉండొచ్చు, చచ్చిన శవానికి ఉండొచ్చు. ఒక పాత్ర అప్పుడే పుట్టిన బిడ్డను చూసుకోవడం, జమీందారు మురిసిపోతున్నాడంటే పాప కావాలి, పసిపాప కావాలి, హాస్పిటల్ తీసుకురావాలి అప్పుడే ఒక పాపను. చచ్చిన శవం కావాలంటే వెతుక్కోవాలి ఎక్కడన్నా. దానికి ఉంది వేషం, దీనికి ఉంది వేషం. కాబట్టి నాకు ఎప్పటికైనా ఏదైనా ఒక వేషం, ఏ వేషమైనా దొరుకుతుంది, ఆ వేషాన్ని నేను పండించగలను. తద్వారా నాకు మంచి పేరు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి నాకు తొందర లేదు, ఆఫ్టర్ రిటైర్మెంటే వెళ్దాం, తొందర ఏముంది అనే దాని మీద కాదు. అంటే అప్పుడప్పుడు మధ్యలో టెంప్ట్ అయ్యాను సార్, ఒక 2-3 సార్లు టెంప్ట్ అయ్యాను. ఇది రిజైన్ చేద్దామని, లేదా లాంగ్ లీవ్ పెడదామని ఇట్లా కొంచెం ప్రయత్నం చేశాను. కానీ మళ్ళీ వద్దు, ఎందుకంటే అక్కడ స్టెబిలిటీ లేదు, మనకెవరు అండలేరు. పోనీ అక్కడ పోయి ఒక 4 రోజులు ఉండొద్దాము, ఏదో ఆ పరిసరాలను చూసి వద్దాము, వాతావరణం గమనించి వద్దామని అందామనుకుంటే మనకెవరు లేరు కదా, ఎక్కడికి వెళ్తాం, ఎక్కడ ఉంటాం. అంటే అప్పుడు ఇంకా మద్రాసు ఉన్నది. హైదరాబాద్కి వచ్చినప్పుడు నేను వనపర్తిలో ఉన్నాను. నేను ఇక్కడికి వచ్చింది 2002లో హైదరాబాద్కి వచ్చింది. బాగా ఇండస్ట్రీ ఇక్కడ బాగా నిలదొక్కున్నాకే వచ్చారు మీరు. బాగా 2002 అంటే బాగా నిలదొక్కు. ఇంకా మనకు దోకా లేదు అనుకున్నప్పుడే మనం దాంట్లోకి అడుగు పెట్టాం. ఎక్కడికి పోయి షెల్టర్ మీకు దోకా కన్నా తెలుగు సినిమా ఇండస్ట్రీకి హైదరాబాద్లో ఇంక దోకా లేదనుకున్నప్పుడు వచ్చారు. అంతే. మిగతా భాషలు కూడా ఇక్కడికి వచ్చి షూట్ జరుపుకుంటారు. రామోజీ ఫిల్మ్ సిటీ అన్నిటికీ దిక్కు. మరి ఎంత అదే ఇంటర్నేషనల్ ఫిల్మ్ కూడలి, అది పెద్ద డెస్టినేషన్ కదండి రామోజీ ఫిల్మ్ సిటీ. వరల్డ్ లోనే అలాంటిది లేదు. గ్రేటెస్ట్ కదా, చాలా గ్రేట్. మన హైదరాబాద్ కి సినిమా ఇండస్ట్రీకి, ఇండియన్ సినిమాకే క్రౌన్, అది క్రౌన్, డెఫినెట్గా క్రౌన్. కాబట్టి మీరు కరెక్ట్ టైంలోనే ఎంటర్ అయ్యారు. అవును సార్. తొందరపడి ఒక్క కోయిల ముందే కూసింది అన్నట్టుగా కాకుండా, నాకు ఇంకా కూతురాలే, అదే నన్ను మంచి కాలం వచ్చాకే కూసింది మీ కోయిల. ఇందులో ఈ ప్రయాణంలో ముఖ్యంగా మీరు చాలా గొప్పగా గర్వంగా చెప్పుకోగలిగే విషయం అంటూ ఉంటే అదేంటి సార్? ఏ సందర్భంగా అంటే ఏ విషయం? కెరీర్ పరంగా చాలా గొప్పగా ఫీల్ అయ్యి మీకు మీరు అని ఒక చిన్న ఫీలింగ్, హై ఉంటుంది కదా మనిషికి. కొన్ని సందర్భాల్లో తలుచుకున్న ఒక మంచి హై వస్తుంది మనకి. అయితే అంటే ఎప్పటికప్పుడు నాకు మేకప్ పడుతూనే ఉంది. ఒకదాన్ని మించి ఒకటి, ఒక దానికి మించిన ఆనందము, ఇంకో దానికి మించిన ఆనందం ఇంకోటి కలుగుతూనే ఉన్నాయి. ఒక సినిమాలో ఒక రావటం, ఈ విధంగా జరుగుతున్న సందర్భంలో నాకు జస్ట్ నిన్ననే నాకు ఒక కొత్త సమాచారం తెలిసి అది నాకు నిజంగానే పరమానందం కలిగించింది. అది గూగుల్ చాట్ జీపీటీలో నాకు ఒక మెసేజ్ వచ్చింది. ఎవరో ఒకరు మెసేజ్ చేశారు, ఒక నటుడు నటించిన 3 సినిమాలు ఒకే రోజు రిలీజ్ అయింది నావేనట, ఓన్లీ రికార్డ్ అని అంటాడు అతను. నేను వెరిఫై చేశాను సార్. థ్యాంక్ యూ. నేను వెరిఫై చేశాను, చాట్ జీపీటీ కొట్టాను నేను. తెలుగు సినిమాల్లో ఒక నటుడు నటించిన 3 సినిమాలు ఏవైనా విడుదలైన, ఎక్కువ సంఖ్యలో విడుదలైన సినిమాలు ఎన్ని, అవి ఏవి, ఆ నటుడు ఎవరు అని చెప్పేసి కొడితే 17 జూలై 2026లో మురళీధర్ గౌడ్ అనే నటుడు నటించిన 3 సినిమాలు రిలీజ్ అయినాయని చెప్పేసి కింద పెట్టింది. మరి బ్రహ్మానందం గారు, బాబుమోహన్ గారు, కోట గారు వందలాది సినిమాలు, వేలాది సినిమాలు చేశారు కదా. అంటే మరి అవునో కాదు అని ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ దట్. ఆమె ఇచ్చిన ఆ గూగుల్ చాట్ జీపీటీ నుంచి వచ్చిన మెసేజ్ మాత్రమే నేను చూశాను సార్. మరి వీళ్ళందరూ ఉన్నాయి కదా అని అనుకుంటే ఉండొచ్చు, కానీ ఒకే రోజు 3 సినిమాలు కాలేదు అన్నట్టు. అదేలేండి, అదే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.